అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈరోజు కథ సఖీ పార్ట్ 5. వామ్మో! దీని వంటలతో ఈరోజు నన్ను చంపేసేలాగా ఉంది. అది వంటలు కాదు, పెంటల నుండి నేను ఎలా తప్పించుకోవాలో ఏంటో అని ఆలోచిస్తూ ఉంది సుమ. ఏమైంది మామ్? నువ్వేంటి అంత టెన్షన్గా ఉన్నావు? అంటూ కిందకి వచ్చాడు యువిన్. ఏం లేదు బేటా, మీ వదిన వంట చేస్తానంటేను అది ఎలా తినాలా అని టెన్షన్ పడుతున్నాను. ఏంటి మామ్, వదినకి అంత పెద్ద టాస్క్ ఇచ్చావు? నువ్వేంటి నాన్న, నాకంటే ఎక్కువగా నువ్వే టెన్షన్ పడుతున్నావు? అంతే కదా మామ్, తను వంట చేస్తే తిని బ్రతుకుంటామననే అనుకుంటున్నావా? ఏంట్రా అంత మాట అన్నావు? మరేంటి, తెలిసి కూడా తనతో వంటెందుకు చేయిస్తున్నావు? మన గోతి మనమే తవ్వుకున్నట్లు అవుతుంది అంటున్న యువిన్ మాటలకి టెన్షన్గా అనిపిస్తుంటే, నువ్వలా భయపెట్టి చంపకరా. అసలే దాని వంట తిని నేను ఉంటానో పోతానో తెలియట్లేదు. అదంతా సరే కానీ మధు ఈరోజు రాలేదా? అందుకే కదా ఈ తిప్పలు. తనొస్తే ఇంత బాధ ఎందుకు? ఎందుకు రాలేదు అన్నాడు కళ్ళు చిన్నవి చేసి. వాళ్ళమ్మని తీసుకెళ్ళింది, అందుకే ఈరోజు పనిలోకి రానని చెప్పింది. ఆంటీకి ఏమైంది? తనకి ఈ మధ్య ఒంట్లో బాగుండట్లేదు, ఆస్తమాతో బాధపడుతుంది. అవునా? ఎన్ని రోజులుగా? చాలా రోజులవుతుంది. మరి తను ఒక్కతే హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళింది? ఆటోలో వెళ్తానని చెప్పింది. అదేంటి మామ్, మన కార్ ఇచ్చి పంపించొచ్చు కదా. నేను అదే చెప్పాను, వింటుందా? దానికి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్. మా స్టేటస్కి తగ్గట్లు మేముంటాం అమ్మగారు అంటది, మనుషులని నొప్పించకుండా అని చెబుతుండగానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు యువిన్. ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుతున్నా వినిపించుకోలేదు యో. అదేంటి అలా వెళ్ళిపోయాడు? ఇప్పటి వరకు బానే ఉన్నాడుగా అని అనుకుంటూ అక్కడి నుండి నిట్టూర్చింది సుమ. ఓపీ డిపార్ట్మెంట్లో కూర్చున్న మధు వాళ్ళ అమ్మ లక్ష్మిని చూసి దగ్గరికి వెళ్ళాడు. యు అతన్ని అక్కడ చూస్తున్న మధు షాక్ అయింది. మీరేంటి చిన్నబాబు, హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? ఏమైనా ప్రాబ్లంనా అనింది. మా అత్తయ్య గారికి ఒంట్లో బాలేదు, అందుకే తనని డాక్టర్కి చూపించడమని వచ్చాను అన్నాడు. మీ అత్తయ్య ఎవరు? తినే మా అత్తయ్య అంటూ లక్ష్మిని చూపించాడు. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, మీరేం మాట్లాడుతున్నారు చిన్నబాబు? మా అమ్మ మీకు అత్తయ్య ఏంటి? నాకు అర్థం కావట్లేదు. నువ్వు నా పెళ్ళనివైతే మీ అమ్మ నాకు ఏమవుతుందే మొద్దు అని తల మీద ఒకటిచ్చి లక్ష్మిని తీసుకొని లోపలికెళ్ళాడు. చిన్నబాబు, మీరెప్పుడొచ్చారు అనింది చిన్నగా లక్ష్మి అతనిని చూసి ఎగ్జైటింగ్గా. చిన్నప్పుడు తనతోనే ఎక్కువ ఉండేవాడు, అమ్మలా చూసుకుంది యువిన్ని. నిన్నే వచ్చానత్తయ్య అన్నాడు. ఇక లోపలికి వెళ్ళిన ముగ్గురిని చూసి, చెప్పండి ఎనీ ప్రాబ్లం అనింది. డాక్టర్, తనకి ఆస్తమా ప్రాబ్లం ఉంది. ఈ మధ్యలో బాగా కాఫ్ కూడా వస్తుంది. కాస్త తనకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. మీరు యువిన్ కదా, దేవేంద్ర గారు అబ్బాయి? అవును డాక్టర్. ఓకే, తను మీకేమవుతుంది? తను మా అత్తయ్య. అవునా? ఓకే అంటూ చేతిలో ఉన్న రిపోర్ట్స్ని డాక్టర్కి ఇవ్వగానే చెక్ చేసి, ఓకే, ఎక్స్రే తీస్తాను, మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పింది. ఓకే అంటూ బయటకెళ్లారు మధు యువిన్. అతన్ని గుర్రుగా చూస్తూ ఉంది మధు. ఏంటి మధు అలా చూస్తున్నావు? మీరేంటి చిన్నబాబు, తను అత్తయ్య అని డాక్టర్కి అలా చూపిస్తున్నారు? నేను మీకు చెప్పానా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని? ఎందుకు వరుసలు కలుపుతున్నారు? మీకు నైటే చెప్పాను, నాకు దూరంగా ఉండండి అని. పదే పదే ఇలా మాకు హెల్ప్ చేయాలని చూడకండి. ఎందుకలా బీపీ పెంచుకుంటావు? నీ మూర్ఖత్వంతో అమ్మ ఆరోగ్యాన్ని రిస్క్లో పెడతావా? తన పరిస్థితిని కల్లారా చూసిన దానివి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇప్పించకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నావు. ఏమన్నా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డొస్తుంది నీకు. కారులో రాకుండా ఆటోలా ఎందుకొచ్చావు? మా స్టేటస్ అంతే చిన్నబాబు, మేము అలాగే ఉంటాం. కారులో వచ్చే అంత గొప్పోళ్ళం కాదు. షడాప్, ఆర్ యు మ్యాడ్? ఎందుకలా చైల్డిష్గా బిహేవ్ చేస్తున్నావు? ఆటో అంత సేఫ్ కాదు తెలుసా? ఎంత డస్ట్ ఉంటుంది. ఆ డస్ట్ అంతా లంగ్స్లోకి వెళ్ళి చాలా ప్రాబ్లం అవుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ చూపిస్తున్నావు కానీ ఆరోగ్యం గురించి ఆలోచించట్లేదు. ఇలా మూర్ఖంగా మాట్లాడి నాకు కోపం తెప్పించకు మధు. మధుర అనింది. అవును, నువ్వు మధురవే. ఇప్పుడు కాదని ఎవరన్నారు? మధుర అని పిలవండి చిన్నబాబు.
మీ సొంత మనిషిని పిలిచినట్లు మధు అని పిలిస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అచ్చా, చాలా బాగా మాట్లాడుతున్నావు. ఇది హాస్పిటల్, పబ్లిక్ ప్లేస్ అని ఊరుకుంటున్నాను. ఇంటికి వెళ్ళాక నీ సంగతి చెబుతా. నేను కూల్గా మాట్లాడుతుంటే నువ్వేమో రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. ఏంటి చిన్నబాబు, బెదిరిస్తున్నారా? నిన్ను బెదిరించను మధు, ప్రేమిస్తాను. ప్లీజ్ చిన్నబాబు, అలా మాట్లాడి నాకు కోపం తెప్పించకండి. మీకు నాకు సెట్ అవ్వదు. ఓకే, గొడవెందుకు? డాక్టర్ ఏమంటుందో చూసి అత్తయ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలా లేక ఇంటికి తీసుకెళ్లాలా ఆలోచిద్దాం. మళ్ళీ అత్తయ్య ఏంటి? నువ్వు కాస్త సైలెంట్గా ఉంటావా? నేను ఇలాగే పిలుస్తాను కానీ అనగానే చెప్పినా వినడు అని సైలెంట్ అయిపోయింది. తనని చూసి చిన్నగా నవ్వుకున్నాడు యువిన్. ఇక ఎక్స్రే తీయడానికి కాస్త టైం పట్టడంతో యువిన్ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అని అతన్ని అలాగే చూస్తూ ఉంది మధు. వెళ్తే వెళ్ళాడు, నేను రమ్మని చెప్పానా అనుకుంటూ పట్టించుకోలేదు. కానీ తన చూపు మాత్రం యువిన్ వెళ్ళిన వైపే ఉంది. నేనంటే ఇష్టం లేదంటావు, నాకు తెలియకుండా నాకు సైట్ కొడతావు అన్నాడు ఇంకోవైపు నుండి వచ్చి. టక్కున తల తిప్పి చూసింది. అతని మాటలు వినబడి చేతిలో ఏదో ప్యాకెట్ కనిపించింది. మాట్లాడలేదు మధు. ఇక తన పక్కన కూర్చుంటూ బాక్స్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఏంటిది? ఓపెన్ చెయ్యి. నేను తినేసే వచ్చాను, నాకొద్దు అనింది. అది ఫుడ్ అని అర్థమవుతుంటే ఎక్స్ట్రాస్ చేయకు, మూసుకొని తిను. అంత పొద్దునని మొహానికి వంట చేసుకొని తినేసి హాస్పిటల్కి వచ్చావా అని కసురుకు ఓపెన్ చేసి స్పూన్తో తనే మధు నోట్లో పెట్టాడు. నేను తింటాను అంటూ అతని చేతుల నుండి లాక్కుంది. నవ్వుకున్నాడు యువిన్. ఇక ఫుడ్ తీసి నోట్లో పెట్టుకుంటుండగా మధు చేతిని పట్టుకున్నాడు. తల తిప్పి అతన్ని కోపంగా చూసింది. ఆమె చూపులని ఏమాత్రం పట్టించుకోకుండా తన చేతిలో ఉన్న ఫుడ్ని నోట్లో పెట్టేసుకున్నాడు. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అసలేమనుకుంటున్నావు? నువ్వు నాకు దూరంగా ఉండమని చెబుతున్నాను కదా. ఉండనని నీకు ఆల్రెడీ చెప్పాను కదా. నువ్వెందుకు అరుస్తున్నావు? ఇది హాస్పిటల్ మధు, ఇల్లు కాదు అంటూ కన్ను కొట్టాడు. అసహనంగా తల పక్కకు తిప్పేసింది. ఫుడ్ని చేతిలో పట్టుకొని పూజ చేయడానికి కాదు, తిను. లేకపోతే ఇది పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా నేనే తినిపించాల్సి వస్తుంది అన్నాడు అల్లరిగా. తినిపించినా తినిపిస్తాడని తనే ఫాస్ట్గా తినేసింది. ఇక అంతలో డాక్టర్ పిలవడంతో గబుక్కున లేచారిద్దరు. అలా లేస్తుండగా ఒక్కసారిగా ఇద్దరి తలలు ఢీకొన్నాయి. అబ్బా అని రుద్దుకుంటూ ఉంది మధు. యువిన్ నవ్వుకుంటూ, ఇలా ఒకసారి తాకితే కొమ్ములొస్తాయంట, మళ్ళీ ఢీకొట్టు మధు అన్నాడు. తల తిప్పి అతన్ని వియడుగా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? నీకు ఢీ కొట్టడం ఇబ్బందిగా అనిపిస్తే నేనే కొడతాను అంటూ ఆమె తలని పట్టుకొని అతడి తలతో ఢీ కొట్టి పారిపోయాడు ఆ అంటూ అరిచింది మధు. యువిన్ గారు, మీ అత్తయ్యకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంది, అందుకే చాలా ఆయాసపడుతోంది. తనకి యాంటీబయాటిక్స్ ఇచ్చి కాస్త లంగ్స్ని క్లియర్ చేయాలి. ఓకే డాక్టర్, తనని 3 days హాస్పిటల్లో అడ్మిట్ చేయండి. కాస్త ప్రాబ్లం సివియర్గా ఉంది. ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే ప్రాణానికి ప్రమాదం అన్నది డాక్టర్. ఓకే డాక్టర్, మీ ఇష్టం. నర్స్, వీళ్ళకి పైన ఉన్న రూమ్కి షిఫ్ట్ చేయండి అనింది. ఓకే డాక్టర్ అంటూ అక్కడి నుండి లక్ష్మిని తీసుకొని తనకి అలర్ట్ చేసిన రూమ్లోకి తీసుకెళ్లారు. ఇక తనకి మంచి ట్రీట్మెంట్ ఇస్తూ హాస్పిటల్లోనే ఉంచుకున్నారు డాక్టర్స్. మాతో పాటు మీరెంతసేపు ఉంటారు చిన్నబాబు, ఆఫీస్కి వెళ్ళండి, నేను చూసుకుంటాను అన్నది మధు. మొబైల్లో తల దూర్చి మాట్లాడలేదు. చిన్నబాబు అనింది. మళ్ళీ పలకలేదు. దగ్గరికి వెళ్ళి అతడి భుజం మీద చేయి వేసి మిమ్మల్ని అంటూ పిలవగానే భుజం మీద వేసిన చేతిని గట్టిగా పట్టుకొని లాగి అతని థై మీద కూర్చోబెట్టుకున్నాడు. చేప కళ్ళని పెద్దవి చేసి టపటపా కొడుతూ చూస్తూ ఉంది మధు. ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? నార్మల్గా ఉండు, నిన్నేం తినేయన్లే అన్నాడు. అసలేం చేస్తున్నారు చిన్నబాబు, జరగండి అంటూ అతని గుండెలపై చేపెట్టి వెనక్కి తోస్తుంటే ఆమె నడుం పట్టి పోనివ్వకుండా ఆమె మెడపై చేతిని వేసి దగ్గరికి లాక్కొని పెదవులపై చిన్నగా పెక్కిచ్చాడు. గుడ్లు పెద్దవి చేసి కోపంగా చూస్తూ అతన్ని ఒక తోపు తోసి అతని ఒడిలో నుండి లేచి నిలబడింది. కాల్ చేసేలాగా అతన్ని చూస్తూ ఉంది. నవ్వుతూ కన్ను గీటాడు. ఫేస్ గంటు పెట్టి అక్కడి నుండి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది మధు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.